ఉపయోగిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? మేము ఆమెను ఆపడానికో లేకపోతే ఆమె ఎవరో కూడా మాకు తెలియదండి. మేము ఆపాలనే ఆలోచనతో కూడా ఇక్కడ రాలే. ఆమె ఏమైనా ఆపాలనుకుంటే ఆమె నాంపల్లి కోట దాకా కూడా రాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా నాయకురాలు ఎవరైతే జెన్యూన్ వ్యక్తి ఇప్పటికీ కూడా గాంధీవాదాన్ని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాల కోసం ఆమెకంటూ కొన్ని సిద్ధాంతాల కోసం పనిచేస్తుందో, ఎటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి హియరింగ్ ఉందన్న ఒక్క దాంతో మా అందరికీ కూడా, మా విద్యార్థి విభాగానికి మాకు తెలిస్తే మా యూత్ కాంగ్రెస్ నాయకులు మేమందరం కూడా ఈరోజు హియరింగ్ ఉంది, ఆవిడ కేసు అటు సుప్రీంకోర్టులో ఈరోజు దాని గురించి వివరణ తీసుకుంటా అన్నారు. ప్లస్ ఇక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఏం జరగబోతుందా అనేది మేమంతా కూడా మా నాయకురాలకి అన్యాయం జరిగింది కాబట్టి కోర్టు ఇక్కడ ఏమి ఇస్తుందా అనే ఒక దాంట్లో వచ్చినాము అనమాట. అంతకుమించే తప్ప ఏదో ఆమెను ఏదో చేయాలనే కాన్సెప్ట్ మేము లేము. కానీ ఆమె చెప్తున్న వెర్షన్ ఏంటంటే, నా మీద దాడి చేయడానికి వచ్చున్నారు, నన్ను వెంబడించారు, ఇంటి దగ్గర నుంచి కూడా వెంబడించారు, మా ఇంటి దగ్గర కూడా మాకు చాలా థ్రెటనింగ్స్ చేస్తున్నారని ఆమె చాలా అభియోగాలు అయితే చేస్తుంది. దాన్ని ఎంతవరకు ఇప్పుడు నేనేమంటున్నా మేడం, అభియోగాలు చేసే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆమె. ఇప్పుడు ఆమె అభియోగాలు చేసిన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఒకవేళ నిజంగానే అది ప్రూవ్ అయితే మీరు కోర్టులో కేసు వేసారు, పిఎస్లో కేసు వేసుకోండి, ఆయన లోపలేయండి, మీరు లీగల్గా పోండి. అసలు దేనికి సంబంధం లేని ఇక్కడ అసలు ఆ విషయం గురించి కూడా తెలియని మీనాక్షి నటరాజన్ గారిని తీసుకొచ్చి దాంట్లో ఇరికిచ్చి వాంటెడ్లీ నువ్వు బీజేపీ వాళ్ళతో కలిసి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదేదో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ మీద రుద్ది దాన్ని మీడియాలో రప్చర్ చేసి ఏదైతే చేసిన విధానం అయితే ఆమె కరెక్ట్ కాదు. ఆమెని టార్గెట్ చేయాలనే ఆలోచన కూడా ఎవరికి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఈమెని అత్యంత నిజాయితీవంతురాలు కాబట్టి ఆమెకి ఈ కోర్టు ఏం చెప్తుందా అనే ఒక విషయంతో చూసినాం. కానీ ఆమెను వెంబడించడము అట్లాంటివి అంత అవసరమో మాకైతే పట్టలే. ఆమె ఏమని చెప్తుందంటే, దాని మీద కేసు ఉందని చెప్పి వాంటెడ్లీ క్రియేట్ చేసి ఇప్పుడు పెద్ద ఆమె ఎంత నిజాయితీవంతురాలైన ఆమెని ఒక కాంగ్రెస్ పార్టీకి విధేయరాలు, గాంధీ కుటుంబానికి విధేయరాలు, ఆవిడ ఎంత సాదాసీదాగా ఉంటారో ఆవిడ మీద ఒక కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆవిడకి ఇలా రాజ్యసభ వస్తుంటే వీళ్ళంతా కూడా కుట్ర చేసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్న వాళ్ళ తొత్తులాగా అంటే చెంచగిరి చేసి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాజాప్తాగా చెప్తున్నాం, వాళ్ళ తొత్తులాగా పనిచేసి ఈసీఐ కూడా ఇట్లా చేయడం కూడా చాలా దుర్మార్గమైన అని మేము తీవ్రంగా ఎన్ఎస్సీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా మేము ఆమెతో మాట్లాడిన ప్రయత్నించినప్పుడు ఆమె ఏముంటుందంటే, ఒకవేళ నిజంగా నేను ఆవిడ పరువుకి ఏమైనా భంగం కలిగించుంటే నా మీద డిఫమేషన్ కేసెస్ వేయచ్చు కదా, ఎందుకు వేయట్లేదు? నా మీద దాడికి అంటే పర్సనల్గా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప లీగల్గా ఎందుకు నాతో పోరాడట్లేదని ఆమె ప్రశ్న. ఇక్కడ అంటే మేడం నేను అదే అంటున్నా, చేయాలనుకుంటే ఆవిడ ఇంటెన్షనల్గా ఏమైనా చేయొచ్చు మేడం, అన్లెస్ అంటిల్ ప్రూవెన్. మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటే నేను ఇప్పుడు మీరు నన్ను మర్డర్ చేసినారో మీరు నన్ను చంపేస్తున్నారు అంటే నేను ఉత్తగా చెప్పగానే కాదు కదా, దానికి కొంచెం వ్యాలిడ్గా ఒక ప్రూఫ్ ఉండాలా, ఒక చెప్పేదానికి ఒక లెక్కపత్రం అంటూ ఉండాలి. ఆవిడ కూడా కంప్లైంట్ వేసింది జస్ట్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేసింది, వాళ్ళని ఎంక్వైరీ చేయమని చెప్పి మాత్రమే ఇచ్చారు. దాన్ని పట్టుకొని ఇంకొకలాగా ఇప్పుడు ఆమె డ్రామా, ఆమె ఎవరైనా విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారండి. ఇప్పుడు ఇంత ఇష్యూ అయినాక ఆమె ఎంత డ్రామా చేయాలో అంత డ్రామా చేస్తుంది, అది కామనే. కానీ నిజ నిజాలు కూడా యావత్ తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తలు కానీ అందరూ కూడా గమనించాలని చెప్పి నా యొక్క రిక్వెస్ట్ అండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా లోపలికైతే వెళ్ళనివ్వడం జరగలేదు, అదేవిధంగా ఇక్కడ పోలీసులు కూడా మోహరించారు. మరి మీరు ఇక్కడ దాకా వచ్చి అంటే మీకు ముందే తెలుసు ఇక్కడ లోపల పంపించారని మీరు గెస్ చేశారా? అంటే లేదు మేడం, వాస్తవానికి ఇది కోర్ట్ ప్రైమిసెస్, కోర్టుకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. మేమంతా ఇప్పుడు సరే నాతో పాటు మేము ఒక అధ్యక్షుడిగా వస్తే లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తుంటారు. మేమందరం వెళ్ళాలనే ఆలోచన పోయి కోర్టులో హంగామా చేసేది ఏం లేదు. మేమేంటంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని ఆ రూల్స్ ఫాలో అయ్యి అక్కడ ఎవరైతే మా లీగల్ సెల్కి సంబంధించిన అడ్వకేట్స్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడి కోర్టులో ఏం జరిగింది, ఏమన్నా అంటే ఏమైంది మేడం గురించి అంటే తెలుసుకోవాలనే ఒక దాంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఆమెను ఏదో కొట్టాలి, చంపాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఆమెను వెంబడించాలి అని అంత అవసరం మాకు ఎవరికి కూడా లేదు. మేము తలుచుకుంటే పార్టీ అధికారంలో ఉన్నాము, మేము కూడా విద్యార్థి విభాగంలో ఉన్నాము, యూత్ కాంగ్రెస్ ఉంది, మహిళా కాంగ్రెస్ ఉంది. అసలు ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి కూడా రాదు. ఆ వెనకాల ఉన్న వాళ్ళనే తొక్కుతాం వేసి. కానీ అది కాదు, మేము కూడా డెమోక్రటిక్ వేలని రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని నమ్ముకునే అదే విధంగా ముందుకెళ్తాం. మరి అంటే ఆమె ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు అందరూ థ్రెటన్ చేశారు అని చెప్పేసి ఇట్లా మీ మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కేసు పెట్టే అవకాశం ఉందా? మేడం ఇగోండి,
ఇప్పుడు ఆవిడ మేము కూడా ఆవిడ దారిలోనే వస్తాం. ఇప్పుడు మేము ఎవరం కూడా ఆమెను వెంబడించి మేము చంపేస్తాము పొడి చేస్తామని కూడా ఎక్కడ మేము మాట్లాడలే. సరే ఆవిడ మళ్ళీ కూడా సేమ్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ మళ్ళీ అదే డ్రామా బాజీ చేస్తుంది కాబట్టి ఇఫ్ మేము చేయని దాన్ని కూడా ఆవిడ మళ్ళీ ఇంకోలాగా మా మీద నిందలేసే జరిగితే మేము కూడా లీగల్లోనే పోతాం. మాకు కూడా తెలుసు కదా, ఆమెకే కానూన్ తెలుసు, ఆమెనే ప్రైవేట్ కేసులు కాదు మేము కూడా వేయగలుస్తాం. ఏ ఎన్ఎస్సీ అధ్యక్షుడి మీదనో ఏ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి మీదనో ఆ లీడర్ మీద ఈ లీడర్ మీద ఆమె నిందలు వేసింది అనుకోండి, 100%గా వాళ్ళని లీగల్గా పొమ్మంటాం. లీగల్గా కావాల్సిన ఏవైతే ఉంటాయో ఆ పార్టీ తరఫున ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి మేము సమకూరుస్తాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మనకి సుప్రీంకోర్టులో కేసు అన్నది హీరింగ్కి వెళ్ళింది. సో మేడం హాజరయ్యే అవకాశం ఉందా? ఏ విధంగా రాబోతుందని మీకు ఎస్ అంటే మేడం హోప్ ఈ దేశంలో అంటే ఎలక్షన్ కమిషన్ని కబ్జా చేసి, ఈడీని కబ్జా చేసి, సిబిఐని కబ్జా చేసి, మిగతా ఏవైతే గవర్నమెంట్కి పిఎస్యూలు అందరినీ కూడా అమ్మేసుకొని ఎయిర్పోర్ట్లు అమ్మి ఇవి పెంచి ధరలు పెంచి పెట్రోల్ అమ్మి పేపర్లు లీక్ చేసి పేపర్లు అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్క హోప్ ఎవరికైనా ఉందంటే ఆ ఓటు హక్కును కూడా గుంజేసుకొని ఓటు చోరీ చేసి ఇప్పుడు ఇంకేదైనా ఉందంటే సీట్ ఒకటి ఉంది, ఆ సీట్ని కూడా గుంజుకొని సీట్ చోరీ చేసే విధానము బీజేపీ అవలంబిస్తుంది. మాకు జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అట్లీస్ట్ సుప్రీంకోర్టు అయినా మాకు న్యాయం చేస్తుందనే మాకు దృఢమైన నమ్మకం ఉంది. దాని గురించే కూడా మేము కూడా పోరాడుతున్నాము. 100% లీగల్గా ఏవైతే మా లీగల్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళు హియరింగ్ ఉంటా అన్నారు. సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి మాట్లాడతానని చెప్పారు. పెద్దలంతా కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు. మేము కూడా వేచి చూస్తున్నాం ఏం జరుగుతుందా, మంచి జరగాలని కోరుకుంటాం. ఎవరైతే ఉన్నారో ఆమె వెనకాల పక్కాగా బీజేపీ నాయకులు ఉన్నారని మీకు ప్రూఫ్? 100% మేడం, 100% బీజేపీ నాయకులు మా మీద రాలేస్తూ ఉంటారు. ఏది మేము కొట్టుకోవాలని మీ నాయకులే ఇచ్చిరని. అసలు ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి విద్యాశాఖ మంత్రి అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ మీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, ఎట్లా ఇస్తారండి? ఎవరికి ఏం అవసరం ఉంటుంది? మేడం లాంటి అసలు జెన్యున్ పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చి చేయాల్సిన అంత కర్మ అవసరం లేదు. నిజంగానే వాడు ఇచ్చిందని అనుకుందాం, ఫర్ సపోజ్ వాడంత ఎదవ దొంగ లంగ దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో అన్నీ వానికే వర్తిస్తాయి అన్నమాట. అటువంటి దుర్మార్గుడు వాడు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మీనాక్షి మేడం గురించి తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం అందరికీ కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి మేడం వ్యవహార శైలి ఏందో తెలుసు, మీనాక్షి మేడం మెంటాలిటీ ఏందో తెలుసు, ఆమె ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో తెలుసు, ఆమె విధి విధానాలు ఏంటో తెలుసు, ఆమె సిద్ధాంతాలు ఏంటో తెలుసు. ఇన్ని తెలిసిన వాళ్ళు ఆమెకి ఏదో రాజ్యసభ వస్తుంటే గుంజాలనే ఆలోచన ఎవరికి ఉండదు. కాకపోతే మాకు కొట్టాటలు పెట్టాలని కుండీ పెట్టాలని చేస్తుంటారు. కానీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. 100% ఆ దొంగలు ఏం చేశారో ఎవరో ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టుకుంటుంది. దానికి ఏం జరిగిందో కావాల్సినవి కూడా ముందు రోజుల్లో జరుగుతాయి. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, కేవలం మేము ఏదైతే కేసు నడుస్తూ ఉందో మీనాక్షి నటరాజన్ యొక్క విషయంలో జరుగుతున్నటువంటి కేసు సుప్రీంకోర్టులోనే, అదేవిధంగా ఈరోజు నాంపల్లి కోర్టులో కూడా హీరింగ్కి వచ్చిన సందర్భంగా ఆ కేసు యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ మేము నాంపల్లి కోర్టుకి వచ్చాం. కానీ ఎవరి మీద ఎటువంటి దాడి చేయడానికి ఇక్కడ దాకా రాలేదు, దాడి చేయాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పేసి మనకి తెలంగాణ విద్యార్థి నాయకులు అయినటువంటి కాంగ్రెస్ విద్యార్థి నాయకులు అయినటువంటి స్వామి గారు ఈరోజు మనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హ్యూజ్ అంటే ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ చేరుకోవడంతో భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏమైనా అన్వాంటెడ్ ఘటనలు జరగకుండా ఉండడం కోసం కూడా ఇక్కడ మనకి పోలీసులు అయితే మోహరించడం జరిగింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్.